నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. మనం ఎంత కష్టపడ్డా, అప్పులకు ఎంత దూరంగా ఉందామనుకున్నా లైఫ్లో ఒక్కసారైనా అప్పు చేయక తప్పని పరిస్థితి. ఎవరికైనా అప్పిస్తే తిరిగి వసూలు చేయడానికి తల ప్రాణం తోకకొస్తుంది. అందరూ కాకుండా ప్రస్తుత సమాజంలో 90% మంది ఇబ్బంది పెట్టేవాళ్లే. అప్పు ఇచ్చి బంధుత్వాన్ని, స్నేహాన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదంటూ చాలామంది అప్పిచ్చేందుకు ఇష్టపడడం లేదు. దాంతో టంచనుగా చెల్లించే వారికి కూడా అప్పు పుట్టడం గగనమవుతోంది. మరి ఎవరికైనా ఎమర్జెన్సీలో లోన్ సంపాదించడం ఎలా అంటే వారికి పెద్ద దిప్పుగా కనిపించేది బ్యాంకులే. హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, ఇలా బ్యాంకులు వివిధ రకాలైన లోన్లు ఇస్తుంటాయి. మరి ఈజీగా దొరికే లోన్ ఏది? పర్సనల్ లోన్కు, క్రెడిట్ కార్డ్ లోన్కు తేడా ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఫోర్ సైడ్స్ టీవీ ప్రత్యేక కథనాన్ని చూడాల్సిందే. బ్యాంకులు ఇచ్చే అన్ని లోన్లలో పర్సనల్ లోన్ ఈజీగా, వేగంగా లభిస్తుంది. దీనికి ప్రాసెసింగ్ ఫీజు కాస్త ఎక్కువగా ఉన్నా సమర్పించాల్సిన డాక్యుమెంట్లు తక్కువగా ఉంటాయి. ఇన్కమ్ ప్రూఫ్, పే స్లిప్స్, కొన్ని ఇతర డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుంది. రుణాలు తిరిగి చెల్లించేందుకు 12 నుంచి 60 నెలల వరకు గడువిస్తాయి బ్యాంకులు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే లోన్ ఇచ్చే బ్యాంకు ఖాతాదారులు కాని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. లోన్ ఆమోదానికి 3 నుంచి 5 రోజులు పడుతుంది. దరఖాస్తుదారుడి ఆదాయం, క్రెడిట్ హిస్టరీ ఆధారంగా గరిష్ట లోన్ మొత్తాన్ని బ్యాంక్ నిర్ణయిస్తుంది. ఆమోదం లభించగానే లోన్ డబ్బులు ఖాతాదారుడి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. పర్సనల్ లోన్తో పోలిస్తే క్రెడిట్ కార్డ్ లోన్ మరింత సులభంగా లభిస్తుంది. అయితే క్రెడిట్ కార్డు ఉన్న వారికి మాత్రమే బ్యాంకులు ఈ లోన్లు ఇస్తాయి. క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంకు వద్ద మీ వ్యక్తిగత ఆర్థిక వివరాలు ఉంటాయి. దీంతో డాక్యుమెంటేషన్ అవసరం లేకుండానే లోన్ ఇస్తాయి. అయితే ఈ లోన్లు తిరిగి చెల్లించేందుకు 12 నుంచి 36 నెలల గడువు మాత్రమే ఉంటుంది. లోన్లపై వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని అప్లై చేసిన 24 గంటల్లోగా దరఖాస్తుదారుడి అకౌంట్కు నేరుగా నగదు బదిలీ చేస్తాయి. అయితే క్రెడిట్ కార్డు లిమిట్లోనే లోన్ లభిస్తుంది. తక్కువ మొత్తంలో లోన్ కావాలంటే, తక్కువ సమయంలో తిరిగి చెల్లించాలనుకుంటే క్రెడిట్ కార్డు లోన్ బెటర్. ఎక్కువ మొత్తంలో లోన్ కావాలంటే, తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం తీసుకోవాలనుకుంటే పర్సనల్ లోన్కు వెళ్లాల్సిందే. పర్సనల్ లోన్తో పోలిస్తే క్రెడిట్ కార్డు లోన్పై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. గడువును పెంచుకునే అవకాశం క్రెడిట్ కార్డు లోన్కి ఉండదు. మీ అర్హతలను బట్టి ప్రీ అప్రూవ్డ్ లోన్లపై బ్యాంకులు కొన్ని ఫీజులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. ఏ లోన్కు వెళ్ళాలి అనే విషయంలో తమ అవసరాలను బట్టి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా లోన్లు తీసుకునే సమయంలో మాత్రం ఏ బ్యాంకులు ఎలాంటి రుసుములు విధిస్తున్నాయి, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర హిడెన్ ఛార్జెస్ ఎలా ఉన్నాయనే విషయంలో మాత్రం అన్నీ తెలుసుకున్న తర్వాతే లోన్ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.